శృంగేరిని పరిపాలన చేసినటువంటి శంకరాచార్యుల తర్వాత సురేశ్వరాచార్యుల తర్వాత ఇంకొక సన్యాసి మఠాన్ని వెళ్ళారు. అయితే ఆయన తీవ్రమైనటువంటి వైరాగ్యంతో అక్కడ ఉన్నటువంటి స్వామివారు శృంగేరిని వదిలి కాశీకి వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళిపోతే అప్పుడు అక్కడ వేద పాఠశాల నడుస్తుంటుంది. అప్పటికి శృంగేరి విద్వత్తు చాలా గొప్పది. అటువంటి శృంగేరిలో వేద పాఠశాలలో వరంగల్ నుంచి వాళ్ళ తమ్ముడిని అక్కడ జాయిన్ చేశారు ఈయన మాధవిద్యారణ్య మహాభారతి స్వామివారు. అయితే సంవత్సరం తర్వాత మళ్ళీ స్వామివారి తమ్ముడిని చూడడానికి అక్కడికి వస్తారు. వస్తే అక్కడ పీఠాధిపతి ఎవరు ఉంటారు. స్వామివారి వైరాగ్యంతో కాశీకి వెళ్ళిపోయారు, మఠాన్ని ఎవరు వెళ్ళిపోవడం లేదు, అస్తవ్యస్తంగా ఉంది మఠం అని చెప్తే అప్పుడు స్వామివారు సన్యసిస్తారు. సన్యసించి మాధవిద్యారణ్య మహాభారతి స్వామివారికి వారికి యోగపట్టం వస్తుంది. వారు శృంగేరిని వెళ్ళారు. అప్పటికి ఈ తురకవాళ్ళ దాడుల్లో విపరీతంగా దేవాలయాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. నాశనం చేస్తూ ఉంటే హరిహరరాయలు బుక్కరాయలని ఇద్దరు, ఇప్పుడు అనంతపురంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి బుక్కరాయ సముద్రం అని హరిహరపురం అని అంటారు. అనంతపురానికి హరిపురం అని, బుక్కరాయ సముద్రానికి బుక్కరాయ సముద్రం అని పేరు. అయితే వాళ్ళిద్దరు తీవ్రమైనటువంటి తీవ్రమైన కరువు ఎద్దడి వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు విద్యారణ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఈ హరిహరరాయలు బుక్కరాయలు ఇద్దరు. వేట కుక్కల చేత సింహాలను ధరించినటువంటి గొప్ప ఘనత స్వామివారికి. వేట కుక్కలు ఏంటి, సింహాలను ధరవడం ఏంటి, అంత విద్వత్తు ఉన్నటువంటి అంత శక్తి ఉన్నటువంటి ఒకరు విద్యారణ్య మహాస్వామి వారు. అటువంటి విద్యారణ్య స్వామి వారు అప్పటి ఆంధ్ర నుంచి బ్రాహ్మణులందరూ శృంగేరికి రావాలంటే చాలా కష్టం అవుతుందని హంపీలో ఒక మఠాన్ని ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. పీఠం కాదు, సంస్థానం. ఆ సంస్థానం ద్వారా శృంగేరికి అంతో కొంత ఆదాయాన్ని పంపిస్తూ ఉండేవాళ్ళు. అట్లా పంపిస్తూ ఉంటే విద్యారణ్య స్వామి వారు ఏం చేశారంటే ఇక్కడికి కూడా రావడానికి చాలా కష్టం అవుతుంది భక్తులందరూ అని చెప్పి అప్పట్లో ఏమున్నాయి, ఈ ట్రైన్లు, బస్సులు, కార్లు ఏం లేవు, ఎద్దుల బండ్లే, లేదనంటే సైకిళ్ళు, ఎద్దుల బండ్లు, వాటి మీద నడక, ఇంతే. అప్పుడు ఎద్దుల బండి మీద పోతూ ఉంటే ఇక్కడి నుంచి కూడా కష్టం అవుతుందని చెప్పేసి అప్పటికే ఆంధ్రా నుంచి ఇక్కడికి రావాలి అని అంటే కష్టం అవుతుంది. అందుకని విద్యారణ్య స్వామి వారు ఏం చేశారు, గుంటూరులో అప్పటికే ఊరి బయట, అది గుంటూరు అప్పుడు చిన్న ప్రాంతం, అప్పుడు గుంటూరు ఊరి బయట అరణ్యాలపేట అని ఉండేది. అక్కడ స్వామివారికి ఒక 30 ఎకరాల భూమి ఇచ్చి శృంగేరిలో నుంచి శృంగేరిని, హంపి విరూపాక్ష మఠంలో నుంచి విరూపాక్షని తీసుకొని శృంగేరి విరూపాక్ష మఠం అని ఒక మఠాన్ని గుంటూరులో ఏర్పాటు చేశాను. ఆ గుంటూరు పరంపరలో ఇప్పుడు నేను 32వ సన్యాసి. పరంపరగా వాళ్ళు శృంగేరికి అనుబంధ సంస్థగా ఈ మఠం ఒకప్పుడు ఏలింది. ఒకప్పుడు శ్రీ విద్యా సాంప్రదాయం అని అంటే విద్యారణ్యుల వారు చెప్పినటువంటి పంచదశి, షోడశి, ఈ శ్రీ విద్య సాంప్రదాయాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక మఠంగా ఈ శృంగేరి విరూపాక్ష మఠాన్ని ఏర్పాటు చేశారు. అంత గొప్ప ఘనత ఉన్నటువంటి శృంగేరి విరూపాక్ష మఠం చాలా కొన్ని ఏళ్ల పాటు శృంగేరిలో కూడా లావు బియ్యం అన్నం పెడితే మన శృంగేరి విరూపాక్ష మఠంలో సన్న బియ్యం అన్నం వండి పెట్టేవాళ్ళు భక్తులకి. అప్పటికి అంత సంపన్న మఠం మన మఠం. ఒకప్పుడు బాగా ఏలినటువంటి మఠం. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రం కూడా విద్యారణ్య కరార్చిత శ్రీచక్రం. స్వామివారి వేలి ముద్రలు ఉన్నాయి శ్రీచక్రం పైన, చూడొచ్చు మనం. స్వామివారి వేలి ముద్రలు ఉంటాయి శ్రీచక్రంలో. ఆ శ్రీచక్రాన్ని స్వామివారే లోహ ప్రయోగం చేసి ఎంత చక్కగా, ఎంత అందంగా ఉంటుందంటే శ్రీచక్రం అంత అందంగా ఉంటుంది. అటువంటి శ్రీచక్రాలు 3 శ్రీచక్రాలు తయారు చేశారు. ఒకటి మన మఠానికి, ఒకటి శృంగేరి మఠానికి, ఒకటి హంపి మఠానికి. తురకవాళ్ళ దాడుల్లో శృంగేరిలో ఉన్నటువంటి శ్రీచక్రము, హంపిలో ఉన్నటువంటి శ్రీచక్రం పోయింది. మన మఠంలో ఉన్నటువంటి శ్రీచక్రం కూడా దండగులు వాళ్ళు తురకవాళ్ళు వస్తే అక్కడ ఉన్నటువంటి స్వాముల వారు బ్రాహ్మణులు అందరూ కలిసి ఏం చేశారు, ఒక బకెట్లో వేసిన శ్రీచక్రాన్ని బావిలోకి వదిలేసేసారు. బావిలోకి వేసేసి తాడు పోసేసారు. అది బావిలో ఉండిపోయింది. ఇంకా స్వామివారిని ఇక్కడ బ్రాహ్మణులందరినీ చంపేయడం, పిలకలు పోసేయడం, అట్లా అంతా చేసి ఇంత అరాచకం చేస్తుంటే ఇంకా అప్పుడు మా మఠం కొన్ని రోజులు ఖాళీగా ఉండేది. మళ్ళీ తర్వాత కళ్యాణానంద భారతి స్వామి వారు దాన్ని మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చారు. శ్రీ విద్యని ప్రచారం విస్తృతంగా కుల వర్ణ వర్గరహితంగా బ్రాహ్మణుడే కావదు అందరూ కూడా శ్రీ విద్యను ఉపాసన చేయొచ్చు, పరదేవతని నమ్మచ్చు, కొలవచ్చు. ఆవిడని ఉపాసన చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందని కళ్యాణానంద భారతీ స్వామి వారు విస్తృతంగా శ్రీ విద్యను ప్రచారం చేశారు. ఇప్పుడు మనం నంద్యాల టెంపుల్కి వెళితే అమ్మవారి టెంపుల్లో ఒక బోర్డు ఉంటుంది, ఒక ఇన్సైడ్ అక్కడ చాతుర్వర్ణ శిష్య సహకారంతో, అంటే చాతుర్వర్ణాలు 4 వర్ణాల యొక్క శిష్యుల సహకారంతో
ఆ దేవాలయాన్ని పునర్వైభవాన్ని తీసుకొచ్చారు స్వామివారు కళ్యాణానంద భారతి. అంత గొప్ప ఘనత ఉన్నటువంటి మఠం ఇవాళ కొంతమంది దుర్మార్గుల చేతులు పడి ఆ మఠం నాశనానికి దారి తీసింది. కానీ మళ్ళా గురువుగారు నన్ను కోరారు, వేదో నిత్యమదీయతాం ద్వైతం కర్మస్వనుష్ఠీయతాం అని, వేదాన్ని ఉద్ధరించమని స్వామివారు నన్ను కోరారు. మళ్ళీ దానికి పునర్వైభవాన్ని తీసుకురావాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. పరదేవత అనుగ్రహం. అందరూ భక్తులందరూ ఇప్పటి వరకు కూడా మఠాన్ని అసలు ఎవరికి తెలియనటువంటి శృంగేరి విరూపాక్ష మఠం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. నాది మన శిష్యులు భక్తులు నాకు ఎవరైతే సహకరిస్తున్నారో అందరూ, మన శిష్యులైతేనే భక్తులైతేనే వచ్చిన ప్రజలైతేనే భక్తులైతేనే అందరూ కూడా సహకారంతో మళ్ళీ ఆ మఠాన్ని పునర్వైభవాన్ని తీసుకురావాలనేది స్వామివారి కోరిక. అది మేము కృషి చేస్తున్నాము. దానికి మీరందరూ సహకారం అన్ని వేళలా అందిస్తే మఠాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చి ఆ మఠం ఒకప్పుడు ఒక వైభవం కలిగినటువంటి మఠాన్ని మళ్ళీ ఆ వైభవాన్ని తీసుకురావాలనేది కోరిక. మళ్ళీ శ్రీ విద్యను విస్తృతంగా ఇప్పుడు అందరూ భయభ్రాంతులతో గురవుతున్నారు. శ్రీ విద్య అంటే భయం. ఎందుకంటే అమ్మో దాన్ని ఉపాసన చేస్తే మాకేమన్నా ఇబ్బందులు కలుగుతాయేమో అని భయపడుతున్నారు. ఆ భయాన్ని తీసేసి ఆ భ్రాంతులను తీసేసేసి అందరూ చక్కగా అమ్మవారిని ఉపాసన చేయొచ్చు అనేటువంటి దాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. దానివల్ల ఇదంతా అమ్మవారి కృప, అనుగ్రహం, గురుదేవుల అనుగ్రహం. శంకరాచార్యుల వారు ఏ ఉద్దేశంతో అయితే దేశంలో భారతదేశం మొత్తం అంతా కూడా అద్వైత ప్రచారం చేశారో అట్లాగే శ్రీ విద్య అద్వైత ప్రచారం రెండూ కలిపి ప్రచారం చేయడమే మన మఠం యొక్క ముఖ్య ఉద్దేశం. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.